తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన శుభవార్త మీరు చూసుకోవచ్చు. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వారికైతే ఈరోజు అమౌంట్ అయితే పడుతున్నాయన్నమాట. చాలామందికి మెసేజ్లు అయితే ఆల్రెడీ వచ్చాయి. అమౌంట్ అయితే చాలామందికి అయితే పడ్డాయన్నమాట. పడని వాళ్ళలో చాలామందే ఉన్నారనమాట. తక్కువ మందే ఉన్నారు. చాలామందికి నిన్న మొన్న ఆ మొన్నతోటి అమౌంట్ అందరికైతే ట్రాన్స్ఫర్ అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అయితే రైతు బంధు డబ్బులు అలానే రైతు భరోసా డబ్బులు మొత్తం వచ్చేసి అందరి ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట. మీరు కూడా ఒకసారి మీ ఖాతాలు అనేవి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి మెసేజ్ చేయండి మీకు అమౌంట్ అనేది అయితే వచ్చిందా రాలేదని చెప్పేసి. ఎందుకంటే చాలామందికి అమౌంట్ అయితే ఆల్రెడీ ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు పెట్టారు, అన్న అమౌంట్ వచ్చిందన్న అని చెప్పేసి. అయితే మీరు కూడా ఒకసారి మీకు అమౌంట్ అనేది వచ్చిందా రాలేదని చెప్పేసి తప్పకుండా ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ అమౌంట్ కనుక రాకపోతే మీరు ఒకసారి ఏం చేస్తారంటే మీది ఏ జిల్లా అలానే మీది ఏ పేరు ఎన్ని ఎకరాలు మీ పేరు మీద ఉందని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. మీకు అమౌంట్ అనేది 100% ఎప్పుడు వస్తుందని చెప్పేసి నేనైతే ప్రతి ఒక్కరికి మెసేజ్ చేస్తాను అనమాట, రిప్లై ఇస్తాను. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం ఇచ్చింది. ఏమనంటే కేవలం రైతు భరోసా అనేది 5 ఎకరాల వరకే ఇస్తామని చెప్పేసి 10 ఎకరాల వరకు అయితే లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ రైతు బంధు వచ్చేసి అయితే తప్పకుండా 20 ఎకరాల వరకు ఇస్తామని చెప్పేసి కూడా స్పష్టత చేసింది. ఈ రెండు కూడా వచ్చేసి ఏవైతే భూములు ఉన్నాయో అవి తప్పకుండా మనకైతే ఏమంటారు సాగు చేస్తూ ఉండాలన్నమాట. ఒకవేళ సాగు చేయకపోతే మాత్రం అమౌంట్ అనేది అయితే అందజేయము అని చెప్పేసి చెప్పారు. తప్పకుండా సాగు చేసే భూములకి మేము అమౌంట్ అయితే అందజేస్తాం, లేకపోతే మాత్రం అమౌంట్ అయితే విడుదల చేయము, వాళ్ళకి వరకు అయితే అమౌంట్ అయితే ఆగిపోతుంది అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇక్కడ మీరు కనుక ఒకవేళ మీ పొలం కనుక సాగు చేయకుంటుంటే మాత్రం మీకు అమౌంట్ అనేది అయితే రాదనమాట. ఖచ్చితంగా మీరైతే అమౌంట్ అయితే రావాలంటే సాగు చేస్తూ ఉండాలి. అలానే ఇంకో ఇన్ఫర్మేషన్ ఏమని ఇచ్చారంటే ఈ అమౌంట్ అనేది విడతల వైజ్గానే విడుదల చేస్తాం. అంటే ఫస్ట్ ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వరకు పడతాయి. ఆ తర్వాత 4, 5, 6 ఇలా వచ్చేసి మనకైతే జిల్లాల వైజ్గా పడతాయి అని చెప్పేసి చెప్పారనమాట. రైతు బంధు రైతు భరోసా ఒకేసారి అయితే పడతాయి, విడివిడిగా మెసేజ్లు అయితే వస్తాయని చెప్పి చెప్పారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి అయితే మెసేజ్లు వస్తాయి, కాస్త సమయం పడుతుంది, అందరైతే వేచి చూడండి అని చెప్పేసి చెప్పారు. ఆగస్టు 1 లేదా 2వ వారంలోపు అందరికీ అమౌంట్ అయితే ఖాతాల్లో పడతాయని చెప్పి చెప్పారు. అయితే ఇంకో అమౌంట్ విషయంలో మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ప్రతి ఒక్క అప్డేట్ ఈరోజు ఏ జిల్లాలో పడ్డాయి, రేపు ఏ జిల్లాలకు పడుతున్నాయి, ఈరోజు ఏ విలేజ్ వరకు పడ్డాయి అని చెప్పేసి కూడా ఇలా చిన్న చిన్న అప్డేట్ తెలుసుకోవాలన్నా సరే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. మీరు ఆ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఆ గ్రూప్లో నేను ప్రతి ఒక్క పీడిఎఫ్ పంపుతానమాట. ఆ పీడిఎఫ్లో వచ్చేసి మీకు ఈరోజు ఏ జిల్లాలో పడుతున్నాయి, రేపు ఏ జిల్లాలో పడుతున్నాయి అని చెప్పేసి అందులో మీకు స్పష్టంగా ఉంటుంది. అప్పుడు మీకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. అలానే ఇంకోటి విషయం ఏంటంటే రైతు బంధు విషయంలో ప్రతి ఒక్కరికి రైతు బంధు కనుక రావాలనుకుంటే మాత్రం తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్ ఖాతా అనేది రన్నింగ్లో ఉండాలి. అకౌంట్ అనేది రన్నింగ్లో లేకపోతే సరే అమౌంట్ అయితే మీకు ఆగిపోతుంది అనమాట, రాదు. అప్పుడప్పుడైనా ఖాతాను అయితే చెక్ చేస్తూ ఉండండి, ఖాతా రన్నింగ్లో ఉందా లేదా అని చెప్పేసి. ఒకవేళ ఖాతా రన్నింగ్లో లేకపోతే ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఆ ఖాతాలో వేసి ఒకసారి తీయండి, ఖాతా అనేది రన్నింగ్లో ఉంటుంది. అప్పుడు మీకు ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే అమౌంట్ అనేది ముందుగానే మీకైతే పడిపోతుంది అనమాట. రైతు భరోసాకి సపరేట్ అకౌంట్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు, అవసరం లేదు. మీకు ఏదైతే రైతు బంధు అమౌంట్ పడుతున్న అకౌంట్ ఉందో అదే అకౌంట్లో మీకు ఈ అమౌంట్ కూడా అయితే పడతాయి, మీరేం వరీ కానవసరం లేదు. ఇంకోటి అమౌంట్ విషయంలో ప్రతి ఒక్కరికి వచ్చేసి ఎకరాల చొప్పుల అమౌంట్ అయితే పడుతుంది. ప్రతి ఒక్కరు మీ ఖాతాల్లో మనకి ఈ వచ్చే వారం అంటే మనకి ఆగస్టు 1 వారంలో అందరికైతే ఖాతాల్లో పడతాయి అన్నమాట. ఇంకా మీకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే పీఎం కిసాన్ సంబంధించి మోడీ డబ్బులు వచ్చేసి 2000 రూపాయలు కూడా మీ అందరికీ ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట. అవి కూడా వచ్చేసి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది సంబంధం లేదు, సీజన్కి 2000 రూపాయలు మనకి మోడీ అయితే విడుదల చేశారు. ఆ అమౌంట్ కూడా మీ అందరికీ ఖాతాల్లో పడిపోతున్నాయి అనమాట. 17వ విడత అనమాట. అవి అందరికీ ఒకేసారి అయితే పడిపోతాయి అనమాట. అవి జిల్లాల వైజ్గా ఇలా అయితే చేయరనమాట, మొత్తం ఒకటేసారి మనకైతే రిలీజ్ చేస్తారు. అందరికీ ఒకే దెబ్బకి మనకి అమౌంట్ అయితే పడతాయి. దానికైతే ఎల్లుండిలోపు మీ అందరికీ 17వ విడత మోడీ డబ్బులు అయితే అయిపోతున్నాయి, క్లియర్ అవుతుంది, మీరేం వరీ కానవసరం లేదు. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మిగతా వాళ్ళకైతే షేర్ చేసేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకున్నా, అర్థమైతే ఒక లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని అయితే అందరికైతే షేర్ చేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. ఈ వీడియో మీ అందరికైతే యూజ్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయినట్టే లైక్ చేయండి ఈ వీడియోని అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.